Hi friends, Namaste. Welcome to our channel. This is Srija speaking to you. So, ఈ కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ ప్రిపరేషన్ విత్ శ్రీజ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దేనికోసం స్టార్ట్ చేసామంటే మెయిన్ పర్పస్ అనేది డిస్కస్ చేద్దామండి. ఈ ఛానల్లో మనము యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, స్ట్రాటజికల్గా ఎలా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఆల్సో ఎమోషనల్ ప్రెషర్స్ అండ్ సైకలాజికల్ ప్రెషర్స్ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇలాంటివన్నీ ఈ ఛానల్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇది అనేది మన యూట్యూబ్ ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ వర్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక సైడ్ నుంచి సబ్జెక్ట్ మ్యాటర్ కంటెంట్ అనేది బిల్డింగ్ అనేది జరుగుతుంది. కాంప్లెక్స్ టాపిక్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక సైడ్ ఏంటంటే ఎమోషనల్ ప్రెషర్స్, సైకలాజికల్ ప్రెషర్స్, ఫ్యామిలీ ప్రెషర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రిపరేషన్తో పాటు ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఎలా ఉండాలి అనేది చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయిలకు చూస్తే అమ్మాయిలని కానీ పిల్లని కానీ పెళ్ళికి ఇవ్వరు అనమాట జాబ్ రాకపోతే. అలాగే అమ్మాయిలు కనుక ఎక్కువ ఇయర్స్ ప్రిపేర్ అవుతుంటే ఇంకెందుకమ్మా చాలే కదా పెళ్ళి చేసుకో, ఎక్కడికి పోయినా ఫైనల్లీ పెళ్ళి చేసుకోవాలి కదా అని చెప్పేసి సో డీమోటివేట్ చేయడం కానీ డిస్కరేజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఫైనల్లీ బయట లైక్ ఫ్యామిలీస్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వెన్ ఎవర్ వీ కమ్ టు ప్రిపరేషన్ ఆఫ్టర్ 2 or 3 years 2 to 3 years తర్వాత మనకి ఫెయిల్యూర్ రాగానే ఇలాంటివన్నీ అనడం స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, వాటిని అసలు పట్టించుకోవద్దండి నా వరకు వస్తే. సో అలా ఎలా హ్యాండిల్ చేయాలి, మోటివేషనల్ వీడియోస్, డిసిప్లిన్ వీడియోస్ అండ్ ఆల్సో సబ్జెక్ట్ మ్యాటర్ వీడియోస్, సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఈ ఛానల్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి. సో మనం చూద్దామండి. ఫస్ట్ వీడియోలో మనం ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫ్రెషర్స్కి అయితే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ ఒకవేళ ఆల్రెడీ ఒక 1 to 2 yearsలో ప్రిపరేషన్ ఉండి కూడా సబ్జెక్ట్ అనేది కొంచెం బిల్డ్ కాక, అలాగే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం అర్థం కాక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో కొంతమంది ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, అలాగే నేను ఫేస్ చేసిన ప్రెషర్స్, ఇంకా నేను ఫేస్ చేసిన హడిల్స్ ఈ ప్రిపరేషన్లో, నేను ఇంకా ఫేస్ చేస్తున్న ప్రెషర్స్, అలాగే ఇంకా ఫేస్ చేస్తున్న థింగ్స్ లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది అండ్ మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది. సో లెట్స్ గో విత్ హౌ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ అండ్ గ్రూప్స్, ఎలా స్టార్ట్ చేయాలి ఫ్రెషర్స్ కోసం అండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ ఇన్ కేస్ ప్రిపేరింగ్ సిన్స్ 2 to 3 years కూడా ఎలా ప్రిపరేషన్ అనేది ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎన్రిచ్ చేసుకోవాలి, కరెక్ట్ ప్రాపర్ డైరెక్షన్లో మన ప్రిపరేషన్ని ఎలా పెట్టాలి అనేది చెప్పేసి మనం ఈ ఫస్ట్ వీడియోలో చూద్దామండి. సో యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ ప్రిపరేషన్ ఓవర్ వ్యూ అండి. మనము ప్రజెంట్ యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ ప్రిపరేషన్లో స్టెప్ బై స్టెప్ మేనర్ ఏ థింగ్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేది చూస్తామండి. అలాగే వీడియోస్ అనేవి బైలింగ్వల్ ఉండబోతున్నాయండి. 2 తెలుగు అలాగే ఇంగ్లీష్ యూజ్ చేయడం జరుగుతుంది. బికాజ్ ఈ తెలుగు అభ్యర్థులకి అలాగే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఇద్దరు 2 టైప్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కూడా యూజ్ అయ్యేలాగా వీడియోస్ చేయాలని చెప్పేసి నా గోల్ అనమాట. సో బోత్ యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ ఓరియంటెడ్గా ఉంటుంది, ఇంకా అలాగే బైలింగ్వల్గా అనేది ఉండబోతుంది మన వీడియోస్ అనేది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసండి సిలబస్. ఇప్పుడు గ్రూప్స్ అయినా యూపీఎస్సీకి అయినా అండి సిలబస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఎగ్జామినర్కి మనకి కామన్గా ఉండే థింగ్ ఏంటండి సిలబస్. ఎగ్జామినర్ ఏం చూసి క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు, క్వశ్చన్స్ ఆర్ వాట్ ఎవర్ ద ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మొత్తం సిలబస్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో స్టూడెంట్స్ మన సైడ్ నుంచి మన దగ్గర ఏముంది, సిలబసే ఉంది. సో ఇద్దరి మధ్యలో కామన్ థింగ్ ఏంటి, సిలబస్. సో ఫస్ట్ సిలబస్ అనేది మనము మెయిన్ పిల్లర్ లాగా పెట్టుకోవాలి. సిలబస్తోనే మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి, వెదర్ ఇట్ మే బి గ్రూప్స్ ఆర్ యూపీఎస్సీ. సిలబస్ అనేది ఎలా ఉండాలంటే ఇట్స్ లైక్ హోలీ బుక్ అనుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ బుక్ అనమాట. లైక్ ఇంపార్టెంట్ బుక్ ఆర్ ఇంపార్టెంట్ పేపర్స్ అనుకోవచ్చు. మీరు స్టడీ హాల్లో ఉంటే స్టడీ హాల్లో, ఇంకా అలాగే రూమ్లో ఉంటే రూమ్లో, ఇంకా అలాగే వాట్ ఎవర్ ద ప్లేస్ యూ ఆర్, యూ హ్యావ్ టు స్టిక్ ద సిలబస్ సమ్వేర్ ఎల్స్. అంటే లైక్ ఎక్కడొక్కడ మీకు ఐ కాంటాక్ట్ డైరెక్ట్గా ఉండేలాగా అక్కడ పెట్టుకొని రోజు చూడడం, మార్నింగ్ చూడడం, ఈవినింగ్ చూడడం, బోర్ కొట్టినప్పుడు చూడడం, ఇలా చేస్తూ ఉండాలి సిలబస్ని. బికాస్ సిలబస్ నుంచి మీరు డీవియేట్ అవ్వకూడదు. సిలబస్ అనేది ఒక బౌండరీ లైన్, అక్కడ దాకా వెళ్ళి ఉండాలి, అక్కడే తిరుగుతూ ఉండాలి మనం సిలబస్లోనే. దెన్ విల్ బి క్లియరింగ్ ద ఎగ్జామ్ సో ఈజీ అనమాట. ఈజీగా ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో
సిలబస్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. డెస్క్టాప్ ఆర్ వాట్ ఎవర్ ద స్టడీ చైర్ ఆర్ స్టడీ ప్యాడ్ అక్కడ మీరు పేస్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ రూమ్లో కూడా పేస్ట్ చేసుకోండి. సిలబస్ లైన్ టు లైన్ A to Z మీకు గుర్తుండాలండి. ఇప్పుడు నేను GS2 సిలబస్ అడగగానే UPSC పర్సన్ క్యాండిడేట్ చెప్పేలాగా ఉండాలి. పాలిటీ, ఇండియన్ సొసైటీ ఇవి ఉన్నాయని చెప్పేసి. అలాగే గ్రూప్ 1 క్యాండిడేట్ని అడిగితే ఇప్పుడు మీ పేపర్ 4లో ఏముంటుందంటే వెంటనే టక్కనని చెప్పేసేయాలన్నమాట. తెలంగాణ మూమెంట్ ఏ పేపర్లో ఉందంటే ఇది పలానా పేపర్ అని చెప్పేటట్టు ఉండాలి. ఇంకా అలాగే గ్రూప్ 2, 3, 4 కూడా అంతే అండి. ఏమేమి అడుగుతున్నారు, ఏం సిలబస్లో ఏం మెన్షన్ చేస్తుంది అనేది పిన్ పాయింటెడ్గా A to Z అంతా కూడా గుర్తుండాలండి మన బ్రెయిన్కి. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, PYQs. సో PYQs అనేది పెద్ద హోలీ బుక్ అని చెప్పాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఖురాన్ అంటాము, బైబిల్ అంటాము, భగవద్గీత ఎలా అయితే ఈ రిలీజియన్స్కి ఎంత ఇంపార్టెంటో, లైక్ క్రిస్టియన్స్కి వస్తే బైబిల్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ దెన్ ఖురాన్ ముస్లిమ్స్కి ఇంపార్టెంట్, భగవద్గీత హిందూస్కి ఇంపార్టెంట్. సో లైక్ వాట్ ఎవర్ ద రిలీజియన్ యు ఆర్, ఎంత మీకు ఆ హోలీ బుక్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్కి, యూపీఎస్సీ ఆర్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్కి కూడా PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది అంతే ఇంపార్టెంట్ అండి. PYQsలో ఎంత డెప్త్ వెళ్ళాలి, ఒక మ్యాప్ లాగా పనిచేస్తుందండి. ఎంత డెప్త్ వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీడియోలో మనము సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, ఇంకా అలాగే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కానీ ఇలాంటి వాటి గురించి చూస్తాం. రీసెంట్ అప్డేట్స్ అనేవి నేను చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ టాపిక్ తీసుకుంటే ఎమర్జెన్సీ నుంచి PYQsలో ఏమేమి అడిగారు అనేవి కనుక చూసుకుంటే మనం ఎంత డెప్త్ వెళ్ళాలో, టాపిక్ ఎంతవరకు వెళ్ళాలో మనకు అర్థమవుతుంది. అంటే దాంట్లో సబ్ టాపిక్స్ చూడాలా, టైప్స్ చూడాలా, దాని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలా, దాని జడ్జిమెంట్స్, కీ జడ్జిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలా. అలాగే ప్రతి సబ్జెక్ట్ కనుక వస్తే మనం PYQsలో ఎంత డెప్త్కి వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలి, ఈ పెరిఫెరల్గా వెళ్ళాలా, సూపర్ఫిషియల్ పైన చదువుకుంటే చాలా టాపిక్, లేదా డెప్త్గా వెళ్ళాలని చెప్పేసి మనం PYQs అనేది చెప్తుందండి. సో ఎక్కడ వరకు ఎంత డెప్త్, పైన లైక్ సూపర్ఫిషియల్గా ఎంత డెప్త్ వరకు వెళ్ళాలి, సబ్ టాపిక్స్ కవర్ చేసుకోవాలా లేదా, ఇంకా దాని రిలేటెడ్ సమ్ అదర్ డైమెన్షన్స్ చూడాలా లేదా, రిలేటెడ్ థింగ్స్ అన్ని చూసుకోవాలా లేదా, ఏవేవి ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి PYQs ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది చెప్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చూసుకుంటే అన్ని ఆర్టికల్స్ చదవలేము మనం, బికాజ్ ఆర్టికల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం అనేది పెద్ద తలకాయ నొప్పి. సో అలా మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఆర్టికల్ 74 అనేది ఇంపార్టెంట్. లైక్ ప్రెసిడెంట్ షుడ్ బి యాక్టింగ్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఆర్టికల్ 74 చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆర్టికల్ 74 అనేది ఇంపార్టెంట్. అలా ఆర్టికల్ 77 అనేది ఇంపార్టెంట్, కండక్ట్ ఆఫ్ బిజినెస్ అనమాట. ఎవరి పేరు మీద జరుగుతుందండి? ప్రెసిడెంట్ పేరు మీద జరుగుతుంది, రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది. సో అలా ఏ ఆర్టికల్ ఇంపార్టెంట్ అన్ని చదవడం కుదరదండి. సిలబస్ ఇచ్చారు కదా అని అన్ని చదివేయడం అంత మనకి స్మార్ట్ ప్రిపరేషన్ అవ్వదు. తక్కువ టైంలో ఎక్కువ చదవాలంటే ఏం చేయాలి? PYQs చూసుకోవాలి. ఫస్ట్ సిలబస్ చూసుకోవాలి, తర్వాత PYQs చూసుకోవాలి. PYQsలో ఏవేవి వస్తున్నాయో అవి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే అక్కడ మాత్రం మనం మిస్టేక్ చేయొద్దండి. అందరికంటే ముందు దానికి ఆన్సర్ పెట్టేసేయాలి. సో అందరికీ తెలియని క్వశ్చన్స్ ఏమైనా వస్తే అవి అందరికీ తెలియదు కాబట్టి ఏం కాదు. సో ఇవి మాత్రం వదలొద్దు. సో PYQs అనేది అంత ఇంపార్టెంట్ అండి, చాలా హోలీ బుక్. PYQ ఎప్పుడు మీ బ్యాగ్లో ఉండాలి. అండ్ ఆల్సో మీ డెస్క్ ఆర్ మీ స్టడీ హాల్లో కూడా ఖచ్చితంగా అది PYQs బుక్ అనేది మీకు ఉండాలి. UPSC ఆర్ గ్రూప్స్ మెయిన్గా ఈ ఎగ్జామ్స్కి అండి. అండ్ దెన్ బేసిక్ NCERTs అండ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్. మనము ప్రిపరేషన్ ఏ బుక్స్తో స్టార్ట్ చేయాలి? ఇది జనరల్గా ఫ్రెషర్స్కి అందరికీ డౌట్ ఉంటుందండి. సో నేనేమంటా అంటే అండి, బేసిక్ NCERTs అలాగే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్తో స్టార్ట్ చేయాలి. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10th దాకా చదివాము, తర్వాత గ్రాడ్యుయేషన్, ఇప్పుడు వేరే స్ట్రీమ్స్ ఉంటాయి. కొంతమంది BA ఉంటారు, కొంతమంది LLB లా చేసి ఉంటారు. ఇప్పుడు నేను బయాలజీ, నాలాగా బయాలజీ చేసిన వాళ్ళు ఉంటారు. అలా వేరే స్ట్రీమ్స్, వేరే సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు ఉంటారనమాట. సో కొంచెం గ్యాప్ వస్తుంది మనకి, చదివినే మర్చిపోవడం. మనం ఏమి రోబోటిక్స్ ఆర్ మెషిన్స్ కాదు కదా, సో కొంచెం మర్చిపోవడం జరుగుతుంది. సో అవనేది మళ్ళీ కంటెంట్ మ్యూచువల్గా కూడా మనకి గుర్తుండడానికి, అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి, బేసిక్స్ అన్ని ఒకసారి రివైజ్ చేయడానికి, బ్రషప్ అంటే లైక్ అంత గుర్తెచ్చుకోవడానికి నార్మల్గా బేసిక్ NCERTs అలాగే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ అందరూ చదవాలంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అంటే లైక్
ఇది కస్టమైజ్డ్ థింగ్ అండి. కొంతమంది లా చేసి ఉంటారు, వాళ్ళకి పాలిటీ అవసరం లేదు, ఎన్సీఆర్టీస్ వాళ్ళకి అర్థమవుద్ది ఆల్రెడీ బేసిక్స్ అంతా ఆ లాలో చదివి ఉంటారు. సో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ గ్రిప్ ఉంది కాబట్టి లక్ష్మీకాంత్ చదవచ్చు. నేను బయాలజీ బ్యాక్గ్రౌండ్, నాకు బయాలజీ పెద్ద బుక్స్ ఏం అవసరం లేదు, నాకు కంటెంట్ గ్రిప్ ఉంది. బికాస్ ఇంటర్ బైపీసీ బీఎస్సీ కూడా నేను అగ్రికల్చర్ సైన్సెస్ చేయడం జరిగింది. సో అలా అనమాట. సో బేసికల్ నేను బయాలజీ బ్యాక్గ్రౌండ్, నాకు అవసరం లేదు బయాలజీ గ్రిప్. అలాగే హిస్టరీ మీరు కనుక గ్రాడ్యుయేషన్ చేస్తుంటే మీకు ఆల్రెడీ గ్రిప్ ఉంటే అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ దట్ మీకు గ్రిప్ ఉంది సబ్జెక్ట్, పెద్దగా ఏమీ అవసరం లేదు అని అనుకుంటే డైరెక్ట్గా స్టాండర్డ్స్కి వెళ్ళిపోండి. లక్ష్మీకాంత్ అవ్వచ్చు, మోడ్రన్ హిస్టరీ స్పెక్ట్రమ్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదు నాకు కొంచెం ఐడియా లేదు అంటే, అసలు అంత క్లియర్గా లేదు, అంత మర్చిపోయాను అసలు అని అనుకునే వాళ్ళకి, ఫ్రెషర్స్కి, నాకు ఇంకా కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళకి బెస్ట్ థింగ్ టు డూ ఇస్ దట్ స్టార్ట్ విత్ బేసిక్ ఎన్సీఆర్టీస్ అండ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్. ఒకవేళ లేదు నాకు ఆల్రెడీ గ్రిప్ ఉందంటే డైరెక్ట్గా మీరు స్టాండర్డ్స్కి మెయిన్ మంచి బుక్స్కి రీచ్ అవ్వచ్చు అనమాట. విల్ బి డిస్కసింగ్ ఇన్ ద అదర్ వీడియోస్ మంచి బుక్స్ ఏమేమి ఫాలో అవ్వాలి. అండ్ యూ హ్యావ్ టు ఫాలో ఓన్లీ 1 book ఫర్ 1 subject అనమాట. మళ్ళీ 10 బుక్కులు చదవడాలు, బయటంతా తిరగడాలు, బుక్కులన్నీ తీసుకొచ్చి అశోక్ నగర్లో, ఢిల్లీలో కానీ బుక్స్ అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకొని చదివి మా బ్రెయిన్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయి, బుర్రంతా పేలిపోయి, అరే ఎందుకు వచ్చారా ఈ ప్రిపరేషన్, ఇవన్నీ వద్దు. అంత ఆలోచించకుండా ఒక్క బుక్ తీసుకున్నామా, చదివేసామా, మళ్ళీ రివైజ్ కొట్టామా, టెస్ట్లు చేసుకున్నామా, ఎగ్జామ్ క్లియర్ చేసినామా, అట్లా ఉండాలన్నమాట. సింపుల్ అండి. టాపర్స్ అందరూ ఫాలో అయ్యేది ఇదే. వాళ్ళు ఇంకా ఎక్కువ చదవరు, మనమే ఎక్కువ చదివి ఇంకా మనమే ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకొని మనమే ర్యాంకులు రాకుండా మిగిలిపోతాం. వాళ్ళు ఇంకా తక్కువ చదివి టాప్గా ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. ఇదే సింపుల్ ఫార్ములా. బేసిక్గా సింపుల్గా కొన్ని బుక్స్ చదువుకొని బాగా గుర్తుకు పెట్టుకొని రివైజ్ చేస్తూ ఉండాలి. సో ఇదండి బేసిక్ ఎన్సీఆర్టీస్ అండ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి న్యూస్ పేపర్ రీడింగ్ ఫర్ ఎగ్జామ్స్. కొంచెం కష్టమైన పని ఇది. సో న్యూస్ పేపర్ అనేది మార్నింగ్ లేవగానే మనకంతా అది చూడగానే ఫస్ట్ ప్రిపరేషన్ల టైంలో ఎలా ఉంటుందంటే అదంతా గ్రీక్ లాటిన్ లాగా ఉంటుంది. అది అర్థం అవ్వదు, ఏంట్రా బాబు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఏం చదవాలరా బాబు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సిలబస్ చూశాక దీనికి జంప్ అవ్వచ్చు మీరు డైరెక్ట్గా. ఏం లే, న్యూస్ పేపర్లు అంతా చదవాల్సిన అవసరం లేదు. నేను నెక్స్ట్ కూడా అప్కమింగ్లో ఒక వీడియో చేస్తాను న్యూస్ పేపర్ ఎలా చదువుకోవాలనేది. అంతా ఏం చదవక్కర్లేదండి. సిలబస్ లైన్స్లో ఏమేమి ఉన్నాయో అవి తెచ్చి ఇక్కడ చదువుకుంటే చాలు. అంటే పాలిటీ రిలేటెడ్ ఏమేమి సిలబస్ టాపిక్స్ ఉన్నాయో, ఎకానమీ రిలేటెడ్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అవి న్యూస్ పేపర్లో మీరు కనిపిస్తే కనుక వెమ్మటే చదువుకోవడం అలాంటిదంతా చేయాలన్నమాట. న్యూస్ పేపర్ వస్తే ద హిందూ అవ్వచ్చు, లేదా ఆంధ్రజ్యోతి అవ్వచ్చు, సాక్షి అవ్వచ్చు, ఇలాంటి న్యూస్ పేపర్స్ అనేవి కామన్గా ఉంటాయి కాబట్టి, దొరుకుతుంటాయి కాబట్టి అవి తీసుకొచ్చుకొని మార్నింగ్ కూర్చొని చదవడం స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ ప్రమోషన్స్ అనేవి ఏమి ఉండవండి. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. నాకు హిందూ ప్రమోట్ చేయాలని కాదు. వాట్ ఎవర్ ద న్యూస్ పేపర్ యూ టేక్, ఆ న్యూస్ పేపర్ తీసుకొని మెల్లగా చదవడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ కొన్ని డేస్ 3 hours తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మెల్లగా అది 1 hourకి పడిపోవడం, అంటే లైక్ తక్కువ టైంలో ఎక్కువ చదవగలుగుతాము. సో ఇనీషియల్గానే స్ట్రగుల్ ఉంటుంది ఈ న్యూస్ పేపర్తో. ఇనీషియల్ ఒక 1 to 2 months కష్టంగా ఉంటుంది. అలాగే 3 hours టైం అనేది టేకింగ్ ఉంటుంది. అంటే 3-4 గంటలు చదవడం ఉంటుంది. బట్ మెల్లమెల్లగా టైం అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. బికాజ్ ఎక్స్పీరియన్స్తో ఏమేమి చదవాలనేది మీకు ఈజీగా అర్థమైపోద్ది. అండ్ పైన చూసుకుంటూ వస్తారు. సో న్యూస్ పేపర్ అనేది నాకు తెలుసు కష్టంగానే ఉంటుంది, సఫరింగ్గా ఉంటుంది. ఫస్ట్ 1 month అయితే నాకైతే వచ్చినప్పుడు ఇదేంట్రా బాబు గ్రీక్ లాటిన్ లాగా ఉంది, ఏం అర్థం అవ్వట్లేదే అనుకున్నాను. అప్పుడు నేను ఏముంది, డిక్షనరీ తెచ్చుకొని, ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకొచ్చుకొని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఇటు న్యూస్ పేపర్ పెట్టుకొని చూసుకుంటూ చదువుకోవడం చేశాను అనమాట. బికాజ్ మనం ఎంత చదివినా గ్రాడ్యుయేషన్లో కూడా ఎట్లుంటుందంటే ఏదో పైన అట్లా చదువుతాం కానీ ఈ ప్యూర్ తెలుగు, ప్యూర్ ఇంగ్లీష్ అనేది మనకి రాదు, అంత పర్ఫెక్ట్గా రాదు. సో మనకి చాలా వరకు కూడా వర్డ్స్ అర్థం కావు. సో ఏం లేదు, మీరు డిక్షనరీ పక్కన పెట్టుకొని ఆ డిక్షనరీ చూసుకుంటే న్యూస్ పేపర్లో ఏమైనా డౌట్స్ ఉన్నా డిక్షనరీని చెక్ చేసుకుంటూ చదువుకుంటూ అలా చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ 1 to 2 months కష్టం అవుద్ది, కానీ కరెంట్ అఫైర్స్లో వచ్చిన థింగ్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ రిపీట్ అవ్వడం వల్ల మీకు ఆ కంటెక్స్ట్ అనేది ఎమ్మటే అర్థమైపోద్ది. ఇంకా అలాగే వర్డ్స్ కూడా డిక్షనరీలో చూసి డిక్షనరీ అంతా ఒక 2-3 monthsకి అయిపోద్ది చూడడం, ఏ వర్డ్కి ఏ మీనింగ్ అంటే ఏంటి. అలాగే హిందూ, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడులో కూడా తెలుగు వర్డ్స్ కానీ ఇంగ్లీష్ వర్డ్స్ కానీ అవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు ఆ వర్డ్ చూసారంటే మీకు అర్థమైపోద్ది, ఓకే ఈ వర్డ్ మీనింగ్ ఇది అని చెప్పేసి మళ్ళీ చూడాల్సిన అవసరం కూడా ఉండదు. సో 1 to 2 or మ్యాథ్స్ 3 months మీకు కష్టంగా ఉంటుంది, సఫరింగ్గా ఉంటుంది. 2 to 3 hours డైలీ మార్నింగ్ లేచి చదవడం అనేది, కరెంట్ అఫైర్స్ అనేది న్యూస్ పేపర్ తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. తర్వాత మీకు ఎంత అర్థమవుద్దంటే నేను చెప్తారా నీకు అని చెప్పేసి మీరు వేరే వాళ్ళకి చెప్తారనమాట, అట్లుంటుంది. సో కాకపోతే కన్సిస్టెంట్
కన్సిస్టెంట్గా చదవడం అనేది అలవాటు చేసుకోవాలి న్యూస్ పేపర్లో. అండ్ డైనమిక్స్, కరెంట్ అప్డేట్స్ అనేవి అన్నీ మనకు వస్తూ ఉంటాయి. న్యూస్ పేపర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, స్టాటిక్ అడగొచ్చు, అంటే ఇంతకుముందు ఆల్రెడీ బుక్స్లో ఉంది అడగొచ్చు. కానీ న్యూస్ పేపర్ ఇస్ ద థింగ్ బోత్ని కనెక్ట్ చేస్తుంది. అంటే ఇంతకుముందు ఉన్న థింగ్ని కనెక్ట్ చేస్తుంది, ఇప్పుడేం చెప్పబోతుందో, ఇప్పుడేమవుతుందో కూడా కనెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా తీసుకున్నా కానీ, లేదా గవర్నర్స్ గురించి కానీ, ఏదైనా ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ కానీ, ఏదైనా అవ్వచ్చు. లైక్ వాట్ ఎవర్ ది థింగ్, అది పాలిటీ ఉన్న స్టాటిక్, అలాగే ప్రజెంట్ డైనమిక్, ఆ బయోటెక్నాలజీ అవ్వచ్చు, రీసెర్చ్ అవ్వచ్చు, సైన్సెస్ గురించి అవ్వచ్చు, ఏదైనా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానివ్వండి, మనం ఆల్రెడీ బుక్స్లో చదివేది ఉంటుంది. ఈ కరెంట్ అప్డేట్స్ ఇంకా చేంజెస్ ఏమొస్తున్నాయి అనేది ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ ఆర్ న్యూస్ పేపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ రాకపోయినా అట్లీస్ట్ దాని రిలేటెడ్ థింగ్ అన్న స్టాటిక్ నుంచి అడగడం జరుగుతుంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 74 కానీ, ఇది న్యూస్లో ఉండడం కానీ, ప్రెసిడెంట్ బిల్ పాస్ చేశాడని ఇలా మనకు న్యూస్లో వస్తుంది అనమాట. అట్లీస్ట్ దాన్ని చూసి మనం ఆర్టికల్, అది ఏ రిలేటెడ్ ఆర్టికల్ అనేది మనం పాలిటీ లక్ష్మీకాంత్ కానీ మనం బుక్స్ తీసుకొని రిఫర్ చేసుకుంటే చాలు. దాని ఎగ్జామ్లో స్టాటిక్ అడగచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, విల్ బీ రెడీ అనమాట. అందుకని న్యూస్ పేపర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డైలీ చదవాలండి. సఫరింగ్ అనిపించినా, కష్టంగా అనిపించినా, యూ హ్యావ్ టు కంటిన్యూ విత్ దిస్ న్యూస్ పేపర్. ఈ ప్రిపరేషన్ అనేది న్యూస్ పేపర్ లేకపోతే చాలా కష్టంగా మారుతుంది. ఇట్స్ ఒక like we can say that it's almost impossible. Newspaper is a very very good friend thing for the examination అని చెప్పొచ్చు. And then achieving consistency in learning. గుర్తుపెట్టుకోండి, ఇది స్ప్రింట్ కాదు. స్ప్రింట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్లు మనం కనుక రన్ చేసి అంటే పరిగెత్తితే మనం విన్ అయిపోతాం ఆ గేమ్ అనేది. కానీ మనకి మ్యారథాన్ తెలుసు కదండి. మ్యారథాన్ అనేది వచ్చేసి 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ అనేది రన్ చేయాలన్నమాట. సో అంత రన్ చేయాలంటే నువ్వు ఒకేసారి ఫాస్ట్గా స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోతే, ఓపిక అయిపోయిందిరా బాబు అని ఆగిపోతే యూ విల్ బి ఫెయిల్డ్ అనమాట. లైక్ మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది కూడా అంతే, ఇది స్ప్రింట్ కాదు. ఇది స్ప్రింట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్లు పరిగెత్తే రేస్ కాదు. పరిగెత్తడం అంటే ఇన్ ద సెన్స్ ప్రిపరేషన్ చెప్తున్నాను. అంటే ఒక నెల రోజులు చదివేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్లో మనం అందరం చేసేదే కదండి. నైట్ చదువుతాము, నైట్ అవుట్ మొత్తం అంతా, నైట్ అంతా చదివేసి మార్నింగ్ 7కి రెడీ అయిపోయినామా, 9కి వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నామా, 9-10 ఎగ్జామ్ రాసేసి వచ్చేసినామా, క్లియర్ చేసినామా, అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. ఇంకా అలా ఉంటుంది మన ప్రిపరేషన్ అప్పుడు ఎకడమిక్స్లో, ఇది గ్రాడ్యుయేషన్. కానీ ఇది ఎకడమిక్స్ కాదు. సో ఇది అనేది మ్యారథాన్ రేస్. ఎలా అంటే 10 కిలోమీటర్, 20 కిలోమీటర్, 40 కిలోమీటర్ లాంగ్ రేస్ అనమాట. అండ్ నథింగ్ బట్ లాంగ్ ప్రిపరేషన్. ఇట్స్ లైక్ మీరు డైలీ పలానా అవర్స్, ఓకే 8 అవర్స్ చదువుతారు, 8 అవర్స్ బేస్డ్ ఆన్ యువర్ కాగ్నిటివ్ బేస్. ఒక్కొక్కరికి ఒకసారి చదివితే గుర్తుంటుంది, కొంతమందికి 2-3 సార్లు చదివితే గుర్తుంటుంది, ఒకసారికి 5 సార్లు చదివితే గుర్తుంటుంది. డిపెండ్స్ ఆన్ యూ, మీ కెపాసిటీ మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు ఒకసారి గుర్తుంటలేదు, 2-3 సార్లు చదవండి. అండ్ ఆల్సో ఇట్స్ లైక్ డైలీ 8 అవర్స్ అయినా చదవాలి, లేదా 10 అవర్స్ చదవాలి, లేదా 14 అవర్స్ చదవాలి. ఇదంతా మిత్స్, ఇవన్నీ ఫస్ట్ వదిలేసుకోండి. ఏంటంటే మీ బేస్డ్, అంటే లైక్ మీ కాగ్నిటివ్ బేస్ మీకు అర్థమైన తర్వాత 5 అవర్స్ మీకు చదివితే చాలా అనిపిస్తే 5 అవర్స్ చదివితే చాలు. బట్ యూ హ్యావ్ టు బి సో ప్రొడక్టివ్. ఆ టైంలో ప్రొడక్టివ్గా ఉండి. అండ్ ఆల్సో మ్యారథాన్ రేస్ ఇది అని చెప్పాను ఆల్రెడీ, చాలా లాంగ్ రేస్. ఒక ఫ్యూయల్ వచ్చేసి ఒక 1-2 డేస్ ఉంటే సరిపోదు. మోటివేషన్ కానీ, డిసిప్లిన్ కానీ లాంగ్ టర్మ్గా ఉండాలి. ఎలా మార్నింగ్ 5కి లేస్తే 5 to 5 చదువుతా అంటే 5 to 5 చదవాలి విత్ బ్రేక్స్ అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు. మార్నింగ్ 5కి లేసానంటే ఈవినింగ్ 5 దాకా చదవడం, మళ్ళీ మార్నింగ్ 6కి లేసానంటే ఈవినింగ్ 6 దాకా చదవడం, లేదా మార్నింగ్ 10కి లేస్తే ఈవినింగ్ నైట్ 10 దాకా చదవడం. యూ హ్యావ్ టు, మీకు ఏ టైం టేబుల్ సూట్ అవుతుందో ఆ టైం టేబుల్ మీరు పెట్టుకొని యూ హ్యావ్ టు గో విత్ దట్. అది కన్సిస్టెన్సీ అండి. అది కూడా లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేయాలి. మీకు ఏ రోజైనా బ్రేక్ కావాలనిపించింది అనుకో, ఒక రోజు తీసుకోండి, కానీ డైలీ వర్క్ అనేది చేయాలి. అండ్ మండే టు సాటర్డే చదువుకోవడము, మండే టు సాటర్డే మీరు పెట్టుకున్న ప్రాపర్ టైమింగ్స్లో 8 అవర్స్ అయితే 8 అవర్స్, 10 అవర్స్ అయితే 10 అవర్స్, 6 అవర్స్ అయితే 6 అవర్స్ మీరు పెట్టుకున్న ప్రాపర్ టైమింగ్లో మంచిగా కూర్చొని మండే టు సాటర్డే చదువుకోండి. సండే బ్రేక్ తీసుకోండి. మోస్ట్లీ నేను ప్రిఫర్ చేస్తాను బ్రేక్ తీసుకోండి అనే చెప్తాను. బికాజ్ మండే టు సాటర్డే మీరు కన్సిస్టెంట్గా డైలీ వర్క్ చేస్తే సండే అనేది మీకు రిఫ్రెషింగ్ డేగా ఉండాలి. సండే అంతా ఎంజాయ్ చేసి మూవీ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఆర్ ఇంటికి వెళ్ళాలనిపిస్తే ఇంటికి వెళ్ళేసి ఫ్రెండ్స్ని కలిసేసి అండ్ ఎంజాయ్ చేసేసి మళ్ళీ మండే బ్యాక్ టు వర్క్ ఉండండి, బ్యాక్ టు స్టడీ ఉండండి. మండే టు సాటర్డే మళ్ళీ బాగా చదువుకోండి. ఇట్స్ నథింగ్ బట్ అబౌట్ కన్సిస్టెన్సీ అనేది లాంగ్ టర్మ్గా ఉండాలి, లాంగ్ రన్గా ఉండాలి, మ్యారథాన్ లాగా ఉండాలి. 10 కిలోమీటర్, 20 కిలోమీటర్, 40 కిలోమీటర్ రన్నింగ్లో ఎలా అయితే స్టార్టింగ్ నుంచి మెల్లగా స్టార్ట్ చేసి
ఫినిష్ ఎండింగ్ వరకు కూడా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన వాళ్ళే విన్ అవుతారు మ్యారథాన్ అనేవి. అలాగనే మనం కూడా ఈ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ అనేది లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు ఎంతో కొంత చదువుతూ ప్రతిరోజు అన్ని గంటలు పెట్టుకుంటూ మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ సండే అలా ఏమైనా బ్రేక్స్ తీసుకుంటూ మీరు కంటిన్యూస్గా ప్రిపరేషన్ చేస్తుంటే అదే కన్సిస్టెన్సీ అంటారు. అది పెద్ద వర్డ్ ఏం కాదు. కన్సిస్టెన్సీ అనేది మనం అటైన్ చేయొచ్చు చాలా చాలా ఈజీగా. టైం టు టైం పెట్టుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి. అండ్ ఇది స్ప్రింట్ కాదు, ఒక్కరోజు 2 రోజుల్లో అయ్యే ఎగ్జామ్ కాదు. రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉందంటే, రేపు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉందంటే బిఫోర్ నైట్ చదవడం కాదు. యూ హ్యావ్ టు డూ లాంగ్ వర్క్, లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్. నోటిఫికేషన్ కూడా ఈవెన్ ఇవాళ రిలీజ్ అవుతే 1 year పడుతుంది ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేసరికి. ఏ ఎగ్జామ్ చూసుకున్నా మినిమం గ్రూప్స్ అయినా యూపీఎస్సీ అయినా. సో ఆ 1 year మినిమం 1 year అంత కన్సిస్టెన్సీ ఉండాలంటే ఇంకా ప్రిపరేషన్ ఒక మినిమం 6 months to 1 year ఉండాలి కదండి. సో ఇన్ని మంత్స్ ఉండాలంటే మీరు కన్సిస్టెంట్గా టైం టేబుల్ వేసుకొని టైం టు టైం మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, స్ప్రింట్ కాదు, మ్యారథాన్. లాంగ్గా రన్ చేయాలి, కన్సిస్టెంట్గా రన్ చేయాలి. ఎన్ని అవర్స్ కుదిరితే అన్ని అవర్స్ చదువుతూనే ఉండండి డైలీ. బ్రేక్ విత్ మంచి బ్రేక్స్ తీసుకోండి. బ్రేక్స్ తీస్తూ మంచిగా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఎఫెక్టివ్ స్టడీ డిసిప్లిన్. ఎస్, ఇప్పుడు ఈ పాయింట్కి వద్దామండి. ఫస్ట్ ప్రిపరేషన్లోకి రాగానే ఏమనుకుంటారంటే అసలు చేసేద్దాం, నెక్స్ట్ ఐఏఎస్ నేనే, నెక్స్ట్ ఎంఆర్ఓ నేనే, నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్ డీటీ నేనే అని చెప్పేసి అనుకుంటా ఉంటాం అనమాట. సో మోటివేషన్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫుల్ ఉంటుంది ఫ్యూయల్. ఒక 3-4 days ఎట్లా నిద్ర పట్టదు, అది చదవాలి 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 అని చెప్పేసి. బట్ కొన్ని రోజులు అయిన తర్వాత మెల్లగా చదువుదాం లెతి అని చెప్పేసి అన్నట్టుగా బ్రెయిన్కి వచ్చేస్తుంది అనమాట. ఆ లేటెన్సీ అని అలాగే లేజినెస్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది. సో అకార్డింగ్ టు మీ నేనేం రికమెండ్ చేస్తా అంటే అండి, మోటివేషన్ కంటే కూడా డిసిప్లిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ మోటివేషన్ అనేది 2-3 రోజులు మాత్రమే మనకి ఫ్యూయల్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. కానీ డిసిప్లిన్ అనేది అండి టైం టు టైం మనం డైలీ మెయింటైన్ చేస్తే అరే ఇవాళ నేను చదవాలి కదా, ఎందుకు చదవలేదని చెప్పేసి మీకే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిసిప్లిన్ కనుక చూసుకుంటే మార్నింగ్ 7 to నేను ఈవినింగ్ 7 చదువుకుంటా అని అనుకున్నారనుకోండి, డైలీ అది చేస్తారనమాట. డిసిప్లిన్డ్ థింగ్ అనమాట. ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయడం, మళ్ళీ ఈ టైంకి కూర్చోవడం, ఇవన్నీ డిసిప్లిన్డ్ థింగ్స్. ఒక్కసారి మీకు అలవాటు అయితే కనుక మీరు ఇంకా ఎప్పుడు ఆ సైకిల్లో ఉంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫాలో అయ్యే టిప్ ఏంటంటే క్యాలెండర్ తీసుకొని ఇవాళ ఇన్ని అవర్స్ చదివాను అని చెప్పేసి రాసుకుంటూ ఉంటాను అనమాట. ఇట్ ఎన్హాన్సెస్ ద డిసిప్లిన్ అనమాట. ఓకే నేను రోజు చదువుతున్నాను, ఇవాళ ఎందుకు చదవలేదని చదువుతూ ఉంటాను అనమాట. అదే మోటివేషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 hour వీడియో, మోటివేషన్ వీడియో చూస్తాము, మళ్ళీ కాసేపటికి ఏమవుతుంది, ఒక 2 రోజుల తర్వాత చదువుతాం, 2 రోజులు తర్వాత మళ్ళీ లేజీ అయిపోతాం, మళ్ళీ ఓపిక అయిపోతుంది. అబ్బా ఎవరు చదువుతారా బాబు, చాలా కష్టంగా ఉందని అనిపిస్తుంది. మళ్ళీ మోటివేషన్ వీడియో చూస్తాం, మళ్ళీ చదువుతాం 2 రోజులు. ఇలా ఎన్ని రోజులు? మోటివేషన్ అనేది లాంగ్ టర్మ్గా పనికిరాదు. మోటివేషన్ ఉండాలి, ఫైర్ లోపల ఉండాలి, కానీ ఊక వీడియో చూసుకుంటే కూర్చోవడం అది కాదు. డిసిప్లిన్ అనేది ఫాలో అవ్వండి. మోటివేషన్ కంటే కూడా బిగ్గెస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి డిసిప్లిన్ ఉండాలి. మన ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే మోటివేషన్ ఒక అంతను ఉండాలి, కానీ డిసిప్లిన్ అనేది లాంగ్ టర్మ్గా మనని నిలబెడుతుంది ప్రిపరేషన్లో ఎగ్జామ్ క్లియర్ చేయడానికండి. యా, సో ఇదండి ఫస్ట్ వీడియో. సో మన ఫస్ట్ వీడియోలో మనము ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏమేమి చేయాలి, రోజు ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పేసి, ఏమేమి బుక్స్ చూసుకోవాలి, బేసిక్ బుక్స్ అనేది వాటి గురించి డిస్కస్ చేశాను. అండ్ ఫర్దర్ మన వీడియోస్లో ఇంకా సబ్జెక్ట్ కంటెంట్ కానీ, సబ్జెక్ట్ మ్యాటర్ కంటెంట్ కానీ, మోటివేషనల్ వీడియోస్ కానీ అన్నీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ మనము కలిసి చదువుకుందాం, కలిసి ఎదుగుదాం. లెట్స్ రైజ్ టుగెదర్ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. దిస్ ఈజ్ శ్రీజ. థ్యాంక్ యూ. బాయ్.